నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలి. ఆర్టీసీ బస్టాండు సందర్శనలో ఈడీ రాఘవ కుమార్. అమావాస్య పూజలు అందుకున్న గ్రామ దేవతలు. బలోపేతానికి మన ఊరి బడిని కాపాడుకుందాం కార్యక్రమం. అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన. వార్తల్లోని వివరాలు. జనగణనలో ప్రజలు వాస్తవ సమాచారం అందించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో 2027 జనగణన కార్యక్రమంపై మాట్లాడుతూ ఒక వీడియో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ సోదర సోదరీమణులు అందరికీ నమస్కారం. The prestigious National Census 2027 has begun today. This marks a historic milestone as it will be India's first ever census conducted in digital mode, reflecting our nation's progress towards a modern and data-driven governance system. To understand the progress achieved by our state in key social development and indicators such as sex ratio, literacy rate, and other vital parameters, it is extremely important that every citizen provides accurate and complete information. Reliable data is the foundation upon which effective policies and inclusive development are built. Census data plays a crucial role in enabling the government to plan and implement welfare schemes aimed at improving your well-being and ensuring that no section of the society is left behind. I urge you all to extend your full cooperation to the enumerators and provide truthful and precise information. Further, for the first time, the Government of India has introduced an innovative provision of self-enumeration by citizens themselves. This can be done easily through the portal ecensus.gov.in. I have personally completed my self-enumeration, and I can assure you that the process is simple, convenient, and user-friendly. Viksit Bharat, Viksit Andhra Pradesh Nirmananiki Manamanta Sahakariddam. Janaganase Jan Kalyan. Jai Hind. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవ కుమార్ సూచించారు. శుక్రవారం పొంగనూరు ఆర్టీసీ బస్టాండును ఆయన సందర్శించారు. నేరుగా ప్రయాణికులతో మాట్లాడారు. ఆర్టీసీ అందిస్తున్న సేవలు సక్రమంగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. బస్టాండు ఆవరణాన్ని పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యార్థం వాహనాల పార్కింగ్కు సంబంధించి ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. తర్వాత డిపోను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యారేజ్లో వర్కర్ల పనితీరును పరిశీలించారు. బ్యాంకులు, హాస్పిటల్ మొత్తం ఇదే రూట్లో ఉన్నాయి. ఇంకా ఎవరికి గట్టిగా మాట్లాడిన లోకల్ సార్ మనం వచ్చిన బండి అంతా ఏడు వచ్చేది. అసలు ఈ బార్ ఇచ్చేసుకోవచ్చు కదా, అదే మొత్తం అంతా ఇచ్చేస్తారా? అవుట్ ఇచ్చారండి. మీ బస్ ఆయన ఓకే మీరు ఇట్లే మనకు ఆర్టీసీ అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తాం. ప్రత్యేక అభిమానం చూపిస్తాము. మనకు ఈ మెటీరియల్ రావడానికి కూడా కావాల్సిన కారణం ఆయన లోకల్ లీడర్. అయితే మీరు ఏం చేశారంటే ఈ మధ్యలో ఎక్కడ ఓపెన్ పెట్టకండి, అక్కడి నుంచి ఇన్ పెట్టండి. ఇక్కడ వదిలిపెట్టేసి అవుట్ పెట్టండి. ఇక్కడ వెడల్పు పెట్టండి. ఇందులో కూడా 2 వీలర్ మార్కెట్ వెళ్ళి 4 వీలర్కి పెట్టండి. ఇది పార్టీగా సెంటర్కి వెళ్తే
మనకి రెండు విడివిడిగా వచ్చినా కూడా మన 4 వీలర్ పెట్టిన వాళ్ళు కూడా పెట్టుకుంటారు. 2 కార్లు ముందు వెనక్కి పెట్టుకునేట్టుగా స్పేషియస్గా ఉంటుంది. మిగిలిన 2 వీలర్ పార్కింగ్ పెట్టుకున్నాం అనుకో రేపు పొద్దున్న మీద పెట్టి ఊళ్ళో అలా 2 పార్టీగా చేయాలి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బస్టాండ్లో కూర్చునేందుకు అనువుగా సౌకర్యం, త్రాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు కల్పించామన్నారు. అలాగే బస్సుల్లో సిబ్బంది అందించే సేవలపై ఆరా తీస్తున్నామన్నారు. ప్రయాణికులు కూడా తమకు సహకరించాలని కోరారు. డ్రైవర్లు మరియు కండక్టర్ల ఆరోగ్య దృష్ట్యా సంవత్సరంలో 2 మార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకం సజావుగా అమలవుతూ ఉందని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతోనే ఆర్టీసీ పనిచేస్తూ ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా డిపిటిఓ రాము, స్థానిక డిపో మేనేజర్ దినేష్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రయాణికులకి అవసరమైనటువంటి సౌకర్యాలు బస్ స్టేషన్లో ఏర్పరచడానికి ఏమేమి చేసుకోవాలి, వారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం కూడా ఈ పాజిటివ్ పర్సెప్షన్ అంటే మా సౌకర్యాలు వినియోగించుకునేటువంటి ప్రయాణికులకి అందరికీ కూడా మా సర్వీసుల మీద ఎటువంటి అసంతృప్తి ఏ కారణాల వల్ల వస్తుంది, ఇంకా వారికి అనుగుణమైనటువంటి సర్వీసులు పెంచుకోవాలంటే వారి ఫీడ్బ్యాక్ మాకు ఎసెన్షియల్ కాబట్టి వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి అవసరమైన మార్పులు చేసుకోవడానికి బస్ స్టేషన్లో సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి టాయిలెట్స్ కానివ్వండి, మంచి సదుపాయం కానివ్వండి, అదేవిధంగా ఏ రూట్లో బస్సులు ఎంత ఫ్రీక్వెన్సీలో మేము ఆపరేట్ చేస్తున్నాము ఆ టైమింగ్స్ వాటి తాలూకు బోర్డులను కూడా ఎగ్జిబిట్ చేయడం ఒకటి, వారు సౌకర్యవంతంగా కూర్చోవడానికి సీట్స్ ఏర్పాటు చేయడం, ఫ్యాన్స్ ఏర్పాటు చేయడం, ఇలా ఈ రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రయాణికులకు అందుబాటులో ఉన్నటువంటి సదుపాయాలు ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఇంకా వారు ఆర్టీసీ నుంచి ఇంకా మెరుగైన సేవలు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మేము వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని అటువంటి అవసరమైనటువంటి మార్పులు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా టేకప్ చేయడం కోసం చెప్పి ఈరోజు ఇవాళ పొంగనూరు ఈ బస్ స్టేషన్కి మేము రావడం జరిగిందండి. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులు అంటే ప్రస్తుతానికి తక్కువ మంది ఉన్నా కూడా వారికి అవసరమైనటువంటి పార్కింగ్ సదుపాయం కల్పించడానికి కూడా 2 వీలర్ పార్కింగ్ ఇంకా 4 వీలర్ పార్కింగ్ కూడా ఇప్పుడు ప్లేస్ మేము ఐడెంటిఫై చేసి త్వరలో వాటిని నోటిఫై చేసి టెండర్ల ప్రక్రియ ద్వారా వాటికి ఆ సౌకర్యం కల్పించడానికి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మా ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి కూడా ఈ మధ్యకాలంలో ఈ సమ్మర్ కానివ్వండి ఇతరత్ర ఆరోగ్య విషయాల ద్వారా కొంతమంది ఆన్లైన్లో సిక్ అవ్వటం అటువంటివి కూడా మా ఎంప్లాయీస్ మేము అబ్జర్వ్ చేస్తున్నాము. అందుకని మా ఎండీ గారు కూడా ఈ మధ్యకాలంలో వీరి ఆరోగ్యం గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ప్రతి సంవత్సరం అంటే 45 సంవత్సరాలు దాటినటువంటి డ్రైవర్లకు అందరికీ కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం మేము పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ చెప్పి తర్వాత వాళ్ళని మెడికల్ ఎగ్జామ్ చేసి వాళ్ళకు ఉండేటువంటి ఏమైనా చిన్న అనారోగ్యాలు ఉన్నా వాళ్ళ హెల్త్ మరింత ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే ఏం చేయాలి అటువంటి చర్యలను మేము తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరానికి 2 సార్లు, ఒకసారి పిఎంఈ ఒకసారి పిహెచ్సి. అదేవిధంగా ఇప్పటివరకు కండక్టర్స్ కూడా ఈ లేనటువంటి ఈ సదుపాయం 45 సంవత్సరాలు దాటినటువంటి కండక్టర్స్ కూడా సంవత్సరానికి 2 సార్లు వాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ గురించినటువంటి చెకప్ చేసి వారి ఆరోగ్యానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి సూచనలు అన్ని ఇవ్వటం. దీంతో పాటుగా ఈ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈ ఎస్బీఐ వారితో మేము టైఅప్ చేయడం జరిగింది. ప్లస్ ప్రయాణికుల భద్రత వాటి గురించి ఇలా అంటే ఆర్టీసీకి సంబంధించిన ప్రతి అంశంలోనూ ఆర్టీసీ రకరకాల సౌకర్యాలు పిలుస్తుంది. స్త్రీశక్తి పథకాన్ని వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా దివ్యాంగ శక్తి పథకం కూడా అందరికీ కూడా ప్రయాణికులకు అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మేము అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇంకా మెరుగైనటువంటి సేవలు చేయాలంటే వారి ఫీడ్బ్యాక్ కూడా మాకు ఎసెన్షియల్ కాబట్టి మరి అటువంటి మెరుగైన పరిస్థితులు అందించాలంటే మా వెహికల్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండాలి దాన్ని స్ట్రెంథెన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా మా ఎంప్లాయీస్ హెల్త్ గురించి కూడా ప్రత్యేక జాగ్రత్తలు మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా రకరకాల స్కీములు మేము అందుబాటులో తీసుకొచ్చినవన్నీ కూడా కింద డౌన్ ది లైన్ అందరికీ ఎంప్లాయీస్ అందరికీ కూడా అవగాహనలోకి వస్తున్నాయా, వారు వీటిని ఎంతవరకు అమల్లోకి తీసుకోగలుగుతున్నారు అనేటువంటి దాని మీద కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాము. హర హర మహాదేవ శంభో శంకర అంటూ మారం రోగాయి సోమల మాడవీధులు. సోమల స్వయంబేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు శ్రీ పార్వతీదేవి సమేత స్వయంబేశ్వర స్వామి మాడవీధుల్లో పుష్ప పల్లకీలో ఊరేగారు.
నందు మన ఊరి బడిని కాపాడుకుందాం, ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంచుతూ గ్రామంలో వీధి వీధిన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు గోపాల్ రెడ్డి, తులసిరామ్ మరియు పెద్ద పంచాని ఎస్ఐ, యూటీఎఫ్ జిల్లా రాష్ట్ర స్థాయి సంఘ నాయకులు జీవి రమణ, శ్రీనివాసులు, ఎంవి రమణ, వెంకటేశ్వరరెడ్డి యాదవ్, పిసి బాబు, యుగంధర్, శంకరెడ్డి, బాలాజీ, తిరులోక చంద్ర, నాగేంద్ర, రామచంద్ర, నరసింహులు, నరేష్, రాజేష్, మోహన్, స్వర్ణకుమారి, చైతన్య, నిర్మల, అనుష, హైమావతి మరియు వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు, సభ్యులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తల్లిదండ్రులను కలుసుకొని ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన ఉచిత విద్య, డిజిటల్ సదుపాయాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫామ్ వంటి అనేక సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరిస్తూ తమ పిల్లల్ని సమీప ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని, వేల కొలది ఫీజులు, పెరుగుతున్న అప్పులు తగ్గించుకోవాలని, ఉచిత విద్యను అందిస్తున్న ప్రభుత్వ బడుల్లోనే పిల్లల్ని చేర్పించి ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని కోరుతూ యూటీఎఫ్ సంఘం ఆధ్వర్యంలో రాయలపేటలో పెద్ద ఎత్తున తల్లిదండ్రులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ బడిలో చదివిస్తున్నారు, ఇంకా కొంతమంది ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నారు. ఈ రోజు ప్రైవేటు పాఠశాలలో చదివే పిల్లలకు, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలను మీరు ఒక్కసారి కూర్చొని పెట్టి కనుక వారి యొక్క జ్ఞానాన్ని మీరు కనుక పరిశీలిస్తే, పరీక్షిస్తే ప్రభుత్వ బడిలో చదివే పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు కలెక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళే. ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులమైనటువంటి మేమందరం ప్రభుత్వ బడిలో చదువుకున్నాము, మేమందరం ఉపాధ్యాయులం అయ్యాము. సో నాణ్యమైనటువంటి విద్య, కేవలం ఉచిత విద్య, నాణ్యమైనటువంటి విద్య కేవలం ప్రభుత్వ బడిలో మాత్రమే ఉంటుంది. ఊరుబడి మన ఊరుబడి పిలుస్తోందిరా, ఉచిత విద్యను బోధిస్తానందిరా, అమ్మఒడి లాంటి బడిరా, తమ్ముడా అక్షరాలు నేర్పుతుందిరా. ప్రైవేటు బడుల మోజు మితి మీరెను రోజు రోజు, వేల కొద్ది ఫీజులు, వేల మేసే ఆస్తులు, పెరిగిపోయే అప్పులు, పేదోళ్ళు పడే తిప్పలు, కొని తెచ్చుకోకు కష్టం, సర్కారు పడే సౌఖ్యం. ఊరు బడి పిలుస్తోందిరా, ఉచిత విద్యను బోధిస్తానందిరా, అమ్మఒడి లాంటి బడిరా, తమ్ముడా అక్షరాలు నేర్పుతుందిరా. పొంగనూరు పట్టణం కొత్తపేట దూలవారి ఇండ్ల వద్ద శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో అమావాస్య పూజలు శుక్రవారం జరిగాయి. అమ్మవారి మూలవర్లకు అభిషేకాలు చేశారు, ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పలువురు భక్తులు అమ్మవారికి అంబలి సమర్పించారు, గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
పురస్కరించుకోక వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. శుక్రవారం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తర్వాత విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి సురేష్ బాబు, సుబ్రహ్మణ్యం, లక్ష్మీనారాయణ, ప్రసాద్, లోకేష్ రెడ్డి, వెంకటరమణ, కేశవ, భూషణ్ కుమార్, వినోద్ కుమార్, మోహన్ బాబు, ప్రకాష్, ఆనంద తదితరులు పాల్గొన్నారు. చెప్పాం కదా, కాలి బూడిదవుతున్నట్టు ఫైర్ అన్ని ఏ క్లాస్ ఫైర్ పైన డీసీపీ యాక్టివిటీలను వాళ్ళు ఉపయోగించవచ్చు. వెరీ గుడ్. ఇందాక మీకు చెప్పాను కదా, ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ ఫైర్స్ అనేసి కంపెక్టెడ్ మెటీరియల్ ఏ క్లాస్ పైన కానీ, ఆయిల్ ఫైర్స్ పైన కానీ, లేదా గ్యాస్ ఫైర్స్ పైన కానీ దేనిపైన కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? మీరు చాలామంది ఇప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్తుంటారు. ఇంతకుముందు చాలా తక్కువ ఉండేటివి, ఇప్పుడు ఎక్కడ కావాలన్నా షాపింగ్ మాల్స్ తయారైనాయి. ఆ షాపింగ్ మాల్స్లో మీరు ఎక్కడ చూసినా ఈ సిలిండర్స్ కనిపిస్తాయి, దాంతోపాటు ఇవి కూడా ఇంకా కనిపిస్తుంటాయి. ఇది వచ్చి కార్బన్ డైఆక్సైడ్, మన సైన్స్ లాంగ్వేజ్ అయితే CO2. ఓకేనా? CO2 దీన్ని ఎందుకు ఇంకా సిలిండర్లోనే పెట్టారు అనేది దాన్ని చెప్తాను. ఇది వచ్చి మనకు ABC, దీన్ని ఏ పరిస్థితిలో అయినా సరే ఎటువంటి ఫైర్ అవుతున్నా ఎక్సెప్ట్ ఎలక్ట్రికల్ ఫైర్స్ తప్ప మిగతా అన్నిటిపైన దీన్ని ఉపయోగించవచ్చు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ ను పుంగనూరుకు చెందిన మాజీ కౌన్సిలర్ లక్ష్మణరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షల్ని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ఉత్సాహం నిండి ఉందని, ప్రజా సంక్షేమ పథకాలతో పార్టీ అభివృద్ధి చెందుతోందన్నారు. చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఉదయం మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ వేసవికాలం కొంత కష్టతరంగా ఉండే అవకాశం ఉన్నందున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని ఆయన సూచించారు. వేడి గాలుల ప్రభావం వల్ల ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రతిరోజు వాతావరణ అంచనాలు విడుదల చేస్తూ, అలాగే వచ్చే 3 నెలల పరిస్థితులపై ముందస్తు సమాచారం అందిస్తోందని తెలిపారు. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ APSSTMA వాళ్ళు ప్రతిరోజు ఒక ఫోర్కాస్ట్ ఇస్తారు. ప్రతిరోజు ఫోర్కాస్ట్ ఇస్తారు, ప్లస్ వచ్చే 3 నెలల పరిస్థితి ఏమిటి కూడా ఫోర్కాస్ట్ ఇస్తారు. అండ్ ఆ ఫోర్కాస్ట్ ఇచ్చి సీవియర్ హీట్ వేవ్ మరియు హీట్ వేవ్ ఉందా లేదా ఆ ఇన్ఫర్మేషన్ కలెక్టర్స్కి తెలియపరుస్తారు. ప్లస్ యాజ్ వెల్ యాజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి సిబ్బంది కూడా చెప్తారు. సో మన చిత్తూరు జిల్లాలో చూస్తే మామూలుగా టెంపరేచర్స్ 36 నుంచి 40 డిగ్రీ సెల్సియస్ రేంజ్లో ఉంటున్నాయి. హైయెస్ట్ టెంపరేచర్ జనరల్గా గంగవరం, రంపిచర్ల, విజయపురం ఈ మండలాల్లో అబ్జర్వ్ చేయడం జరుగుతున్నాయి 40 డిగ్రీ వరకు. సో ఇప్పటి వరకు ఆఫీషియల్గా హీట్ వేవ్ డిక్లరేషన్ జరగట్లేదు. ఓన్లీ మొత్తం రాష్ట్రం చూస్తే 2 మండలాల్లోనే పెద్దగా తీవ్రంగా హీట్ వేవ్ ఉంది. అలా నిన్న డిక్లేర్ అయింది. కానీ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈసారి ఎండాకాలం కొంచెం కష్టకరంగా ఉంటుంది. మీరు కూడా ఈ 11 నుంచి 4 వరకు ఈ 3-4 గంటలు కొంచెం జాగ్రత్తగా మీరు ఉండాలి. ఎందుకంటే హీట్ వేవ్ ద్వారా మరణం కూడా గతంలో చాలా జరిగినాయి. కరెక్ట్గా నీళ్ళు బయట కొంచెం ఎండలో తిరగడం ఈ 2 కారణం ఉన్నాయి. సో దయచేసి నేను అందరూ ప్రజావాసులకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈసారి ఎండాకాలం కొంచెం ఎక్కువ ఉంటుంది. IMD ద్వారా కొన్ని వెదర్ సంబంధించి
ఈ అనుమానం కూడా చూస్తే వచ్చే నెల మేలోనే చిత్తూరు జిల్లాలో వర్షం పడడానికి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల ఈసారి కొంచెం వర్షం తక్కువ పడవచ్చు, అటువంటి ఆలోచన కూడా ఉంది. సో ఈ వాటర్ వేస్టేజ్ కూడా జరగకూడదు. మీరు అందరూ ఈ వాటర్ కన్జర్వేషన్ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. మన తరఫు నుంచి కూడా మున్సిపల్ కమిషనర్స్ మరియు ఎంపీడీఓస్ మరియు పంచాయత్ సెక్రటరీస్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ ఆ సూచన ఇస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ జిల్లాలో రాకూడదు. ఎక్కడైనా సమస్యలు ఉంటే బోర్వెల్ కావాలంటే ఇమీడియట్గా పంచాయతీ ఫండ్స్ కానీ జెడ్పీ నిధులు వాడచ్చు. అదేవిధంగా బోర్వెల్ ఫెయిల్ అయితే అక్కడ ట్యాంకర్స్ ద్వారా కూడా బేసిక్లీ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు. అటువంటి డైరెక్షన్స్ ఇచ్చాము. పుంగనూరులోని గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం అమావాస్య పూజలు జరిగాయి. శ్రీ విరూపాక్షి మారెమ్మ, భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయికొండ గంగమ్మ, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానపాల వీధిలోని శ్రీ బోయికొండ గంగమ్మ, తాటిమాకుల పాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగిరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, తూర్పు ముగుసాలలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. చక్రం ప్రవిద్వాన్ తమేవం విద్వానం ప్రదేవదేనాన్యత్వం తామిజదే జనాయాస్యాస్యదేవేంద్రాం అజాయమానావదావ్యాయదేనస్య లీలాప్రయానందివనాల్ యో దేవిభ్యో ఆదేవో దేవానాం ప్రవిదః పూర్వ యో దేవిభ్యో జాతాం నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతా దేవాగ్రే తదబ్రహ్మణే హస్తైవం బ్రాహ్మణ భిక్షదే లక్ష్మీ చౌద్యో ఆరాధ్రేవారస్వే నక్షత్రానిర్వం అస్య నౌన్యాతం ఇష్టమర్యానాం అవమర్యానాం సర్వం మర్యానాం భక్తయోగామనిమహే గాతం విజ్ఞాయ గాతం విజ్ఞాయే వైదికీ సుసిరత్నః సత్యమోహేత్యః భక్తియారేషం జన్నో అస్తభవదే చింతదుష్టే ఓం శాంతి. Mama Mahadevi, Mata
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలి. ఆర్టీసీ బస్టాండు సందర్శనలో ఈడీ రాఘవ కుమార్. అమావాస్య పూజలు అందుకున్న గ్రామ దేవతలు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మన ఊరి బడిని కాపాడుకుందాం కార్యక్రమం. అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.